ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ఏదైతే నిన్న ఢిల్లీలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన బాంబ్ బ్లాస్టింగ్. ఆ బాంబ్ బ్లాస్టింగ్ సంబంధించి దాడిలో అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. అదేవిధంగా 9 మంది మృత్యువాత పడ్డం చాలా దారుణం. దానికి సంబంధించి ఇప్పుడు విజయనగరం జిల్లాలో కూడా ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడిన వాతావరణం. ఎందుకంటే గతంలో ఏదైతే కొన్ని నెలల ముందు సిరాజ్ అనే వ్యక్తి ఇక్కడ నుండి ఉగ్రవాదులకు సంబంధించి అనేక కార్యకలాపాలు కూడా నిర్వహించాడు. అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్ కోసం ఇక్కడ వివిధ ప్రాంతాలని బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఏవైతే ఎన్ఐఏ అధికారులు ఆ కేసును స్వాధీనం చేసినప్పటికి కూడా ఇంకా ఇక్కడ ప్రజల్లో భయాందోళన ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడికి సంబంధించి పోలీసు సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ భద్రత మరింత కట్టుదిట్టం చేశారనే చెప్పుకోవచ్చు. వచ్చిన వాహనాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడలు, ఆర్టీసీ కూడల్లో కూడా ప్రత్యేకంగా బలగాల్ని ఏర్పాటు చేసి వాహన తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ, అదేవిధంగా అపరిచిత వ్యక్తులు కానీ కనబడినట్టయితే తప్పనిసరిగా పోలీసులకి సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు కూడా పోలీస్ శాఖ సిబ్బందికి అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇది కార్తీక మాసం, ఎక్కువగా టెంపుల్స్ దగ్గర, అదేవిధంగా రైల్వే స్టేషన్ లో ఎక్కువగా ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే సిరాజ్ మూలాలు ఇంకా పోలేదు, జరిగి ఎన్నాళ్ళు కూడా అవ్వలేదు. ఏ విధంగా ఎటువంటి ప్లాన్స్ బయటపడతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ 2 టౌన్ సిఏ శ్రీనివాసరావు గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత విజయనగరంలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి దిక్కర చోట భద్రత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా వాహనాలను కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఎందుకంటే కొత్తగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినా సరే, లేదంటే ఏదైనా అనుమానం ఉన్నట్టయితే తప్పకుండా పోలీసులకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలిపేందుకు మన ముందు ఉన్నారు 2 టౌన్ సిఏ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ఏదైతే నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా విజయనగరం కూడా ఉలిక్కి పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఎన్నాళ్ళు అవ్వలేదు, సిరాజ్ విషయం కూడా మర్చిపోలేదు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కొంత ఆరోపణలు కూడా సిరాజ్ మీద ఉన్నాయి. సో నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత కొంత భయం కూడా విజయనగరం ప్రజల్లో స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించి ఎస్పీ మీకు ఇచ్చిన ఆర్డర్స్ ఎలా ఉన్నాయి సార్? నిన్న సాయంత్రం ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరలో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి నిఘా వర్గాల హెచ్చరికలతో మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాలతో నిన్నంతా సర్ప్రైజింగ్గా వెహికల్ చెకింగ్ చేయడం, లాడ్జెస్ చెకింగ్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. మేమంతే చాలా అప్రమత్తం ఉన్నాం. పబ్లిక్ కూడా అవేర్నెస్ చేస్తున్నాము. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డైల్ 112కి కాల్ చేసి మరుక్షణమే స్టేషన్కి సమాచారం ఇవ్వాలని కూడా తెలియజేశాము. అదే రకంగా ఎవరైనా అనుమానాస్పదంగా గట్టి ఎవరైనా తిరిగినా సరే పోలీసులకి సంబంధించి పోలీసుల సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అలర్ట్ చేస్తున్నాము. అదే రకంగా మరి స్టేషన్ తాలూ సిబ్బందిని కూడా 4-5 బృందాలుగా సెపరేట్గా ఒక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం టౌన్ ఏరియాలో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా వాళ్ళు విజిట్ చేసి పరిస్థితిని అంచనా వేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అవ్వడం జరిగింది. అదే రకంగా మేము కూడాను డిఫరెంట్ ఏరియాస్ అన్ని సందర్శించి జనాలతో మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు భయపడవలసిన పనేం లేదు, డిపార్ట్మెంట్ అంతా అలర్ట్గా ఉంది, ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే విధంగా ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి
మేము కోరుతున్నాం. సార్, ముఖ్యంగా ప్రధాన కూడలైనటువంటి ఘటస్థలం, అదేవిధంగా రైల్వే స్టేషన్, పైడితల అమ్మవారి టెంపుల్, అదేవిధంగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అందులోని కార్తీక మాసం ఎక్కువగా ప్రజలందరూ కూడా టెంపుల్స్ దర్శనం కోసం వస్తుంటున్నారు, తీర్థయాత్రల కోసం వస్తున్నారు. సో అక్కడికి సంబంధించి సీసీ కెమెరా నిఘా కావచ్చు, అంటే అక్కడ ప్రజలు ఒకేసారి మనం ఈ టైంలో కొంచెం అలర్ట్ గా ఉండాలి. కానీ ప్రజలకి కొంచెం ఆ అవగాహన లోపించవచ్చు, లేదంటే ఇంకా భక్తి శ్రద్ధలతో ఎలా అయినా సరే మనం ఎక్కడికైనా వెళ్ళాలని ఆలోచనతో ఉంటారు. ఇలాంటి సమయంలో అసలు ప్రజలు ఎలా ఉండాలి? యాక్చువల్లీ కార్తీక మాసం అని అంటే మన తెలుగు పీపుల్కి చాలా సెంటిమెంట్తో కూడుకున్న ఒక వ్యవహారం. ఇందులో భాగంగా ఏంటంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్క టెంపుల్లో కూడాను మా స్టాఫ్ని డిప్లాయ్ చేయడమే కాకుండా మేము ఫ్రీక్వెంట్ విజిట్ చేసి ఎవరైతే టెంపుల్ మేనేజ్మెంట్స్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి టెంపుల్లో కూడా సీసీ కెమెరా ఇన్స్టలేషన్ కంపల్సరీ చేయాలని చెప్పేసి కూడా నోటీసులో మనం తీసుకొచ్చాము. రద్దీ ఉండే ప్రదేశాల్లో కూడా మేము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. సస్పిషియస్ ఉండే పర్సన్స్ని ఫ్రిస్కింగ్ చేయడం, వాళ్ళ తాలూకు బ్యాగ్స్ కానీ, వాళ్ళ వెహికల్స్ కానీ, కార్లు కానీ ఇవన్నీ చెక్ చేయడం, ఇదంతా కూడా చాలా అప్రమత్తంతో మేము యాక్టివిటీ అంతా చేస్తున్నాము. ఈ టెంపుల్స్ విషయం కార్తీక మాసం అవడం వల్ల వచ్చే జనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవేర్నెస్ చేయించడానికి ప్రతి ఒక్క టెంపుల్లో కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. ఈ జాగ్రత్తలన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ కలిగిస్తున్నాం. సార్, సిరాజ్ విషయానికి సంబంధించి ఎన్ఐఏ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు ఏంటంటే ఇక్కడ కూడా ప్లానింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఛాలెంజ్ చేశారంటూ వారికి నచ్చిన విధంగా కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ప్రజలు కూడా ఒక భయానిక ఆందోళన కూడా ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే మాత్రం వారికి ఎలా నచ్చితే అలా కొన్ని వార్తలు అయితే మాత్రం సృష్టిస్తున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎవరు కూడా ఈ అపోహలు అయితే ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అప్రమత్త వ్యవహరిస్తుంది. అయితే ఇది లాస్ట్ టైం జరిగిన సంఘటన వాస్తవం అయినప్పటికీ కూడాను అది మీరు మైండ్లో పెట్టుకొని భయాందోళన చెందవద్దని కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే మీ చుట్టుపక్కల కానీ, మీ హౌస్లో కానీ ఎవరో గంటకి దిగినా, లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరు సంచరించినా ఏమాత్రం మీరు లేట్ చేయకుండా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఏరియా కూడా మా పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క పర్సన్ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా మీ ఏరియాలో విజిట్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టికైనా, లేకపోతే మహిళా పోలీస్ దృష్టికైనా, నేరుగా SHO నాకైనా మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వచ్చండి. మీ తాలూకా వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. మీరు ఎటువంటి ఫియర్ చెందవలసిన అవసరం లేదని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇక్కడ పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు తాము పాటించవలసిన నియమాలు కూడా కాస్త పాటించినట్టయితే ఇంకొంత సేఫ్గా ఉండే పరిస్థితులు అయితే రావచ్చు. ఎందుకంటే మనం గతంలో సిరాజ్కి సంబంధించి చాలా ఆరోపణలు కూడా వచ్చాయి, చాలా కార్యకలాపాలు ఎక్కడి నుండి సాగినట్టు కూడా కొన్ని మాటలు కూడా మనం విన్నాం. దానికి సంబంధించి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఏదైతే ప్రధాన కూడలైనటువంటి గంటస్తంభం ఏరియా, పైడితల అమ్మవారి టెంపుల్, వనంగుడి, చదురుగుడి, అదేవిధంగా మూడులాంతర్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్, ఇలాంటి వాటిలో మాత్రం గుమ్ముగూడి ఉండకుండా కొన్ని ఏమైనా ప్రయాణాలు ఉన్నట్టయితే కొంచెం స్కిప్ చేసుకుంటే ఇలా టైంలో మంచిది. ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీకు కనిపించినట్టయితే, లేదంటే ఎవరి మీదైనా అనుమానం ఉంది, ఎవరైనా కార్యకలాపాలు కొంత డిఫరెంట్ గా చేస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేసినట్లయితే పోలీసులకి సమాచారం ఇచ్చినట్టయితే ఏదైనా ఆపద నుండి ముందుగానే అలర్ట్ అవ్వచ్చని ఇక్కడైతే కనిపిస్తా ఉన్నట్టు పోలీసులు కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నట్టు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.